హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ 5 పార్ట్ 128. కర్ణ అందరూ వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వచ్చి దక్ష వైపు చూసి, ఏంటి అవతారం, నడుస్తున్న నగల కొట్టులాగా తయారయ్యావనగాని, నేను అదే చెప్పాను కానీ అత్తయ్య ధాత్రి వినిపించుకోకుండా నగల మీద నగలు వేశారు అనగానే, నీకేమైనా అన్కంఫర్టబుల్గా ఉందా ఈ నగల వల్ల అని అతను నెమ్మదిగా అనునయంగా అడుగుతూ ఉంటే, బరువుగా ఉన్నాయి, వీటితో కిందకి వెళ్తే నవ్వుతారు అందరూ అనగానే, లేదు నానమ్మ ఇలా రెడీ అయితేనే బాగుంటారు అని చెప్పింది. ఒక్క గంట ఓపిక పట్టు, తర్వాత తీసేయచ్చు అన్నాడు. మొన్న ధాత్రి పెళ్ళికి ఇంతకంటే చాలా నార్మల్గా అందంగా రెడీ అయితే నన్ను చూస్తుంటేనే మీకు ఉడకబోస్తోంది అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారని దక్ష అయోమయంగా అడగడంతో, ఈరోజు జరుగుతున్న ఫంక్షన్ వేరు కదా అనగానే, అయితే మాత్రం కొన్ని తీసేస్తానండి అని రిక్వెస్ట్ చేసింది దక్ష. సరే నీ ఇష్టం అని కర్ణ ఆమెకి నగలు తీయడానికి హెల్ప్ చేశాడు. తర్వాత బామ్మగారు రమ్మని పిలుస్తూ ఉంటే దక్షని తీసుకుని కర్ణ కిందకి వెళ్ళగానే, అదేంటి నేను చెప్పిన నగలన్నీ వేలేదా నువ్వు అని వసుంధర ధాత్రి వైపు చూడడంతో, వేశాను అత్తయ్య, అన్నీ నా చేతులతోనే వేశాను, మీరు కూడా ఉన్నారు కదా అనగానే, అవును మరి నగలు తీసేసినట్టుంది అనుకుంది వసుంధర. విశాలాక్షమ్మ, వసుంధర దక్ష దగ్గరికి వెళ్ళబోతుంటే, నగల గురించి అడగడానికి కదా మీరు వెళ్తున్నారు అని కర్ణ అడగడంతో, అవునరా, ఎందుకు నగలు తీసేసింది అనగాని, అన్ని నగలు అది మోయలేకపోతున్నానని చెప్పింది నానమ్మ, అందుకే కొన్ని తీసేయడానికి నేను హెల్ప్ చేశాను. పోలేరమ్మకి అలంకరించినట్టుగా అన్ని నగలు అలంకరిస్తే అది ఎలా వేసుకుంటుంది అన్నాడు. కానీ శ్రీమంతంలో వేసుకోవాలిరా, అది ఆచారం కూడా, పైగా ఎంతసేపు ఒక 3 గంటలు ఉంచుకుంటే సరిపోతుంది, నగలు తీసేస్తే చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది అనగాని, కంప్లీట్గా తీసేయలేదు కదమ్మమ్మ, ఇదిగో పెద్ద చంద్రహారం వేసుకున్నాను, చింతాకు పథకం వేసుకున్నాను, వడ్డాణం కూడా హెవీగా ఉంది, 2 చేతులకి వేసిన గాజులు తీసేయలేదు, బుట్ట కమ్మలు, చెంపసరాలు, పాపిడి పిల్ల ఇవన్నీ కూడా నగలే కదా అని దక్ష అనగాని, అది కాదమ్మా అని అంటూ ఉంటే, నానమ్మ శ్రీమంతానికి టైం అవుతుంది, ముత్తైదువులందరూ వెయిట్ చేస్తున్నారని హడావిడి చేసి, ఇప్పుడేంటి నగల గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. అది కాదురా అని అంటూ ఉంటే నానమ్మ, శ్రీమంతంలో తను అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం ముఖ్యమా, లేకపోతే నగలు వేసుకుని కూర్చోవడం ముఖ్యమా అనగాని, ఆశీర్వాదాలు తీసుకోవడమే ముఖ్యం రా అనగాని, మరి అందుకే ఆ విషయాన్ని పక్కన పెట్టి శ్రీమంతం మొదలు పెట్టండి, తను ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందని ఈ మధ్య కంప్లైంట్ చేస్తోంది అని చెప్పడంతో, సరేనని అంటూ ఇంకా శ్రీమంతం చేయడం మొదలుపెట్టారు. అమ్మలక్కలందరూ కలిపి మంగళహారతిచ్చి తల్లికి బిడ్డకి చలవ చేసి చలివిడి ముద్ద పెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి గాజులు తొడిగి గంధం కుంకుమ పెడుతూ ఉండడంతో వాళ్ళందరినీ నవ్వుతూ చూస్తుంటే, నిండుగా ఉన్న కోడల్ని చూసి వసుంధర మురిసిపోయింది. ఒక్కగానొక్క కొడుక్కి భార్య, కూతురైనా కోడలైనా తనే, తన ప్రాణమంతా కొడుకు కోడల మీద పెట్టుకుంది వసుంధర. దానికి తగ్గట్టుగా దక్ష కూడా ఎప్పుడూ తనని బాధ పెట్టలేదు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత, రారా నువ్వు కూడా గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వెయ్యి అనగానే, నేనా అని కర్ణ ఆశ్చర్యంగా అడగడంతో, ఎంతమంది ఇచ్చినా భర్త ఆశీర్వాదాలు అన్నిటికంటే ముఖ్యం, రావచ్చి దాన్ని ఆశీర్వదించు, అలాగే ఏదైనా బహుమతి తీసుకురావాలని చెప్పాను, తెచ్చావా అనగానే, తెచ్చాను అని అంటూ గదిలోకి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని వచ్చి అది వాళ్ళ నానమ్మకి పట్టుకోమనిచ్చి గంధం రాసి బొట్టు పెట్టి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూ 2 చేతులకి రంగురంగుల గాజులు వేయడంతో నవ్వుతూ చూసింది దక్ష. వరుణ్, ధాత్రి కూడా ముచ్చటగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే, వాళ్ళ నానమ్మ చేతిలో ఉన్న బాక్స్ తీసి దక్ష చేతికిచ్చి, ఇప్పుడే ఓపెన్ చేయకు, శ్రీమంతం మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్ చేయి అనగానే, ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమవుతుంది, నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను అంది. వాడు తర్వాత ఓపెన్ చేయమంటున్నాడు కదా అని చెప్పి దక్ష దగ్గర నుంచి బాక్స్ లాక్కని తీసుకువెళ్ళి వాళ్ళ గదిలో పెట్టి, వచ్చిన అమ్మలక్కలందరికీ జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం, ఆకు ఒక్క పెట్టి భోజనం తినిపించి పంపించడంతో వాళ్ళందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ తినడానికి కూర్చుంటే కర్ణ దక్షను తీసుకుని గదిలోకి వెళ్ళి ఆమె నగలన్నీ నెమ్మదిగా తీస్తూ కూర్చున్నాడు. ముందు 2 చేతులకి గాజులు తీయడంతో అన్ని గాజులు
పైగా కొంతమంది ఎలా పడితే అలా వేసేసరికి అక్కడక్కడ గీసుకొని చేతులు ఎర్రబడిపోవడంతో ఆమె 2 చేతులకి ముద్దు పెట్టి, చేతులు మంటగా ఉన్నప్పుడు వాళ్ళకి నెమ్మదిగా తొడగమని చెప్పొచ్చు కదా! అని అడిగాడు. ఒకరిద్దరు గాజులు వేస్తే నాకు స్పర్శ తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు గాజులు వేస్తూ ఉంటే నాకు తెలియలేదు అని చెప్పడంతో, మంచిదానివే అంటూ గాజులన్నీ తీసేసిన తర్వాత నెమ్మదిగా మెడలో ఉన్న నగలు కూడా తీసేసి మంగళసూత్రం నల్లపూసలు మాత్రం ఉంచేసి, చెవులకి ఉన్న చెంపసరాల బుట్టలు కూడా తీసేసి ఆమె ఎప్పుడూ పెట్టుకునే చిన్న బంగారు బుట్టలు పెట్టి, తలలో ఉన్న అక్షింతలు నెమ్మదిగా రాల్పి, పాపిడి పిల్ల కూడా తీసేసి, పూలు కూడా నెమ్మదిగా తీసి ఒక చోట కుప్పగా పెట్టి, ఆమె పట్టు చీరని మార్చడానికి హెల్ప్ చేశాడు. ధాత్రి దక్షకి హెల్ప్ చేయడానికొచ్చి, కర్ణ దక్షకి హెల్ప్ చేయడం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. "ఇప్పుడెలా ఉన్నావు?" అని అడగడంతో చాలా రిలాక్స్‌గా ఉంది. "స్నానం చేస్తే ఇంకా బావుంటుంది" అనగానే, పద అంటూ ఆమెని బాత్రూంలోకి తీసుకువెళ్ళి, ఆమె స్నానం చేయడానికి హెల్ప్ చేసి, తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి నైటీ వేసి భోజనం తీసుకొస్తాను కూర్చో అని చెప్పి, కర్ణ కిందకి వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఆమెకి తినిపించాడు. "మీరు కూడా భోజనం చేయండి" అని చెప్పడంతో, "నేనేమీ మోయడం లేదు కదా! నేను తర్వాతైనా తింటాను. ముందు నువ్వు తిను" అంటూ ఆమె తిని మెడిసిన్ వేసుకొని అలసటగా ఉండడంతో నిద్రపోవడంతో ఆమెని చూసి నవ్వుకుంటూ అతను వెళ్ళి భోజనం చేసి వచ్చి ఆమె పక్కన చేరి దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం దక్ష, కర్ణ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా అతను తెచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఏదైనా డైమండ్ రింగ్ లేదా డైమండ్ చైన్ ఉంటుందని అనుకుంటే, లైట్స్ వెలుగుతూ చిన్న బాబుని ఎత్తుకొని పాలిస్తున్న తల్లి ప్రతిమ కనిపించడంతో అది చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా తల తిప్పి తన వర్క్‌లో లీనం అయిపోయిన భర్తను చూసి నవ్వుకుంది. ఆఫ్టర్ 2 మంత్స్. అబ్బబ్బా! ఎంతసేపు వరుణ్ త్వరగా వెళ్ళాలి కదా! అనగానే, ఎందుకంత హడావిడి పెడుతున్నావు? డెలివరీ జరిగేది నీకు కాదు సిస్టర్‌కి అని వరుణ్ హడావిడిగా బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే, నాకు జరిగిన అక్కకి జరిగిన ఒకటే కదా! అయినా నేను వెళ్ళి ముందు పుట్టింది పాప, బాబా లేకపోతే ఇద్దరు పుట్టారా? చూడాలి కదా! అనగానే, అక్కడ నీకంటే ముందు చూడ్డానికి బామ్మ, తాతయ్య, పెద్దమ్మగారు, పెదనాన్నగారు, అన్నయ్య చాలామంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ చూసాకే నీకు ఛాన్స్ వస్తుంది అని వరుణ్ ట్రాఫిక్‌లో ధాత్రితో కలిసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే, లేదు లేదు మా నానమ్మ దగ్గర నుంచి ఫస్ట్ నేనే లాక్కుంటాను అని ధాత్రి చెబుతూ ఉంటే, నీకు మీ అమ్మకి చెప్పడం మా వల్ల కాదు. అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అంటూ హాస్పిటల్ ముందు బైక్ ఆపాడు వరుణ్. వరుణ్ బైక్ ఆపడం ఆలస్యం. ధాత్రి నెమ్మదిగా బైక్ దిగేసి లోపలికి స్పీడ్‌గా వెళ్ళడం చూసి, అమ్మ తల్లి నువ్వు కూడా నార్మల్ మనిషివి కాదు. అలా వెళ్ళిపోతున్నావని కంగారు పడుతూ ధాత్రి వెనుక వరుణ్ కూడా లోపలికెళ్ళాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి దక్ష పేరు మీద ఎవరికైనా డెలివరీ అయిందేమో కనుక్కోవడంతో, వాళ్ళు వెంటనే వార్డ్ నంబర్ చెప్పడంతో ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళేసరికి కర్ణ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, "ఏం కాదురా నార్మల్ డెలివరీ అవుతుంది చూడు" అని బామ్మ సర్ది చెప్తూ ఉంటే, "ఇంకా డెలివరీ అవ్వలేదా?" అని అయోమయంగా ధాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే, "అదే చేస్తున్నారే" అని చెప్పింది విశాలాక్షమ్మ. కాసేపటికి ఏడుపు వినిపించడంతో అందరూ సర్ప్రైజ్ అవుతూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటే, కర్ణ వార్డ్ వైపే కనురెప్ప కొట్టకుండా చూస్తుండడంతో నర్స్ బయటకొచ్చి, "కంగ్రాట్స్ సార్ మీకు బాబు పుట్టాడు" అనగానే కొడుకు పుట్టినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, కూతురు పుట్టలేదన్న బాధ కూడా ఉండడంతో దిగాలుగా ఉన్న మనవడి మొహం చూసి, "ఒరేయ్! అబ్బాయి అయితే ఏంటి? అమ్మాయి అయితే ఏంటి? ఇద్దరు నీ పిల్లలే కదా" అని అంటూ ఉంటేనే మళ్ళీ ఏడుపు వినిపించడంతో ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, నర్స్ మళ్ళీ బయటకొచ్చి, "కంగ్రాట్స్ సార్ అమ్మాయి కూడా పుట్టింది" అని చెప్పడంతో కర్ణ మొహం మతాబులా వెలిగిపోయింది. నర్సు తీసుకొచ్చి పాపని కర్ణ చేతుల్లో పడుకోబెడుతూ ఉండడంతో బామ్మ వెంటనే బాబుని చేతుల్లోకి తీసుకోగానే, "నా ప్రిన్సెస్" అని కర్ణ గట్టిగా అనౌన్స్ చేయడంతో అందరూ నవ్వుకున్నారు.
పాప వైపు అలాగే చూసుకుంటూ ఉన్న మనవడిని చూసి అంతసేపు చూడకూడదురా, దిష్టి తగులుతుంది, ఇప్పుడే పుట్టిన పిల్ల కదా అని బామ్మ చెబుతూ ఉంటే, నాకివ్వు బావా, నేను పాపని చూస్తాను అని అంటూ బాబుని పాపని ఇద్దరిని రెండు చేతుల్లో ఎత్తుకొని చూసి నవ్వుకుంటున్న ధాత్రిని కంగారు పడుతూ, ధాత్రి, వాళ్ళు న్యూ బోర్న్ బేబీస్, ఇద్దరిని ఒకేసారి నువ్వు మోయలేవు, ఒకరిని నాకివ్వు అని కర్ణ ఎక్సైట్మెంట్ చూసి ధాత్రి ఏదైనా పొరపాటు చేస్తుందేమోనని కంగారు పడుతున్నాడు వరుణ్. పర్వాలేదు, నేను మేనేజ్ చేయగలుగుతానని ధాత్రి ఇద్దరిని చూస్తుంటే, ఇలా ఇవ్వవే, నా మనవడిని నా మనవరాల్ని నేను చూడొద్దా అని అంటూ వసుంధర పిల్లలిద్దరిని తీసుకోవడంతో, అబ్బా అత్త, ఫుల్ టైం వాళ్ళు ఇక నీతోనే కదా ఉంటారు, నన్ను చూడనివ్వు అని ధాత్రి మారం చేస్తూ ఉంటేనే మహాలక్ష్మి ఒకరిని వసుంధర దగ్గర నుంచి తీసుకొని చాలా ముద్దుగా ఉన్నారు అని అంటూ ఉంటే వసుంధర నవ్వుతూ అవును అన్నట్టుగా చూసింది. ఆ తర్వాత వారం రోజులు తల్లిని, బిడ్డల్ని అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే బామ్మ దిష్టి తీసి హారతిచ్చి పిల్లలిద్దరిని లోపలికి తీసుకొస్తే అప్పటికే ఆర్డర్ ఇచ్చిన ఉయ్యాలలు ఇంట్లో రెడీగా ఉండడంతో కొడుకుని, కూతుర్ని తీసుకువెళ్ళి అందులో పడుకోబెట్టాడు కర్ణ. ఆఫీస్‌లో అందరికీ బోనస్ ఇచ్చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దక్ష నడుముకి టవల్ కట్టుకుని అలసటగా సోఫాలో కూర్చుంటే, చూడు, ఎక్కువగా చల్లని నీళ్లలో చేతులు పెట్టకూడదు, చల్లటి నీళ్లు తాగకూడదు, కొన్ని రోజులు గోరువెచ్చటి నీళ్లు తాగాలి అని బామ్మ మరీ మరీ చెప్పడంతో సరేనని చెప్పింది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.